ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే అని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో తీసివేతలు కూడికలపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇటు పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, రేపటిలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని, తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రైట్ గోపి, అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూడడం జరిగింది. మనం అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇది కాంగ్రెస్ సీనియర్లకి మంత్రివర్గంలో స్థానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలకి కొంత చేదు వార్తనే చెప్పాలి. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదు. తమ అభిప్రాయాన్ని మా అభిప్రాయాలను అయితే అధిష్టానానికి తెలియపరిచాం. కానీ అధిష్టానం ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సూచిస్తే అప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. చాలా సీనియర్లు ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేని నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎమ్మెల్యేలు వారంతా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వెలమ, అలాగే ముదిరాజు, ఈ విధంగా బీసీ సామాజిక వర్గం నుంచి అనేక మంది నేతలు కేబినెట్ లో ఈ కులగన్న తర్వాత మనకి స్థానం దక్కుతుందని ఆశగా ఎదురు చూశారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అంశం అనేది చర్చకు వస్తుందంటే, అయితే ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణ లేదు. కేవలం పిసిసి కార్యవర్గ పూర్తి పైన ప్రధానంగా పార్టీ దృష్టి సారించడం జరిగింది. అలాగే కులగన్న, ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు సంబంధించి ఖర్గేని, రాహుల్ గాంధీని ఆహ్వానించడం జరిగింది. సో వాటికి సంబంధించిన చర్చలు, అలాగే నివేదికలు, వీటిపైనే ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క, అలాగే మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ 5 నెలలు పూర్తవుతుంది. సో ఇంకా నూతన కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్, జిల్లా అలాగే మండల స్థాయిలో ఉన్న క్యాడర్ కి పార్టీలో పదవులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, అలాగే ఉపాధ్యక్షులుగా, వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులుగా, స్పోక్స్ పర్సన్స్ గా తన కార్యవర్గానికి సంబంధించి ఎవరు ఉండబోతున్నారనేది ఎంపిక చేసుకునే అవకాశం మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సీనియర్ నేతలైన ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నేతలకు సంబంధించి కేసుల విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటాం, ఎవరిపైన కూడా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం లేదు అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఇచ్చిన హామీలు, గ్యారంటీల విషయంలో కూడా తన పరిధి మేరకు, తనకున్న అవకాశం మేరకు అన్ని సమస్యలని కూడా పూర్తి స్థాయిలో శాశ్వతంగా, టెంపరీగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించేందుకు పనిచేస్తున్నాను. అలాగే కులగన్న కూడా ఆషామాషిగా చేసింది కాదు, ఎంతో పకడ్బందీగా చేశామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో ఈసారి కూడా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్న నేతలు, సీనియర్ నేతలకి ముఖ్యంగా మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఇప్పట్లో అయితే మంత్రివర్గ విస్తరణ లేదు. కేవలం పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.